ఇంతకీ ఏదేను వనములో నుంచి నెట్టివేయబడటానికి కారణం ఏమై ఉండొచ్చు చెప్పు? దేవుడు వారితో ప్రతినిత్యము మాట్లాడేటువంటి వ్యక్తి ఎందుకు వారు మరలా వస్తారేమోనని ఖడ్గజ్వాలలో పట్టుకున్న దేవదూతల్ని కాపలా ఉంచారు చెప్పండి? ప్రతినిత్యము దేవునితో సహవాసం కలిగి దేవుడు వారి కొరకు సిద్ధపరిచిన ఏదేను తోటలో వారు సంతోషంగా బ్రతికేవారు. వారికి బాధలు లేవు, అప్పులు లేవు, రోగాలు లేవు, ఉన్నాయా? వ్యాధులు లేవు, దిగులు లేదు, రేపటి గురించి చింత లేదు. సంతోషంగా బ్రతుకుతూ ఉన్న సహవాసంలో దోషం చోటు చేసుకుంది. అవిధేయత వలన ఏం చేశారు? ఏమండి? అంధకారంలోనికి వెళ్ళిపోయారు. శేషం ఏమిటి? చెమట వచ్చటం. శేషం ఏమిటి? బ్రతికిన దినాలంతా నీ పిల్లల్ని, నీ భార్యని కష్టపడి బ్రతుకు. మాట వినని కారణమును బట్టి, చూపిన అవిధేయతను బట్టి అవ్వమ్మతో చెప్పిన మాట ఏంటంటే, వేదన పడే నువ్వు పిల్లల్ని కందువు. ఆ రోజు ప్రయాసం మొదలయ్యింది, ఆ రోజు చెమట కార్చడం మొదలైంది, ఆ రోజు వేదన పడటము ప్రారంభమైంది. ఇప్పటికీ కూడా అదే వేదన చూస్తూ ఉన్నాం. అయితే రాను రాను ప్రవక్తలు రాశారు, కనని గొడ్రాలు ధన్యమని. కనినటువంటి గర్భము ధన్యం అన్నాడు ఒకసారి కనని గర్భము ధన్యం. ఒకవేళ పిల్లల్ని కనకపోయినా ఒకవేళ పర్వాలేదు, కానీ కనని గర్భం ధన్యం. అయితే ఏది మనం కనాలి అని అంటే ఆత్మ సంబంధమైన ప్రసవ వేదన కలిగి ఆత్మలను దేవుని కొరకు సంపాదించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే పెళ్ళి లేకపోయినా, పిల్లలు లేకపోయినా, ఆస్తులు లేకపోయినా, పేరు ప్రఖ్యాతులు లేకపోయినా, విలువలు ఘనతలు లేకపోయినా, ఈ లోకంలో మనకంటూ సంపాదన లేకపోయినా, మనము ఎవరిని సంపాదించుకోలేకపోయినా, యేసుక్రీస్తు కొరకు అనేకులు మనం సంపాదించగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి వ్యక్తులుగా మార్చబడితే అదే ప్రసవ వేదన పడిన గర్భం. కొట్టు చపడలే గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని సంగమా, సమాజంగా మనము బ్రతకటానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నారు కనుక దేవుని సన్నిధిలో తన్ను తాను పవిత్రపరుచుకున్నటువంటి వారు దేవునికి పాత్రులు. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధులుగా దేవునితో బ్రతకటానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. లోకంలో నుంచి దేవుడు ఎందుకు మనల్ని ప్రత్యేకించాడు, ఎందుకు మనల్ని సపరేట్ చేశాడు అని అంటే, బాప్తీసం అన్న పేరుతో మనం దేవుని విశ్వాసులం అన్న పేరుతో, ఆదివారానికి భక్తులం అన్న పేరుతో ఏమండి మనం మందిరానికి రావాలని కాదు. దేని కొరకు? విశ్వాసులకు తగినట్టుగా బ్రతకటానికి. నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండడని దేవుడు చెప్పారు కనుక మనల్ని మనము పవిత్రపరుచుకుంటూ మన ఘటములను కాపాడుకుంటూ దైవ చిత్తానికి అనుకూలంగా మనము బ్రతకటానికి దేవుడు మనల్ని ఏం చేశారు ప్రియులారా? పరిశుద్ధతను కలుగు చేశారు. యేసయ్య ప్రాణం పెట్టింది ఎందుకనంటే పాపం నుంచి పరిశుద్ధతలోనికి వెళ్ళటానికి, నరకం నుంచి పరలోకానికి వెళ్ళటానికి, భూమి మీద ఉన్నటువంటి పరిశుద్ధులు పరలోకానికి చేరటానికి. కొట్టు చపడలే గట్టిగా. అంతటి గొప్ప కృప మనకి దేవుడు అనుగ్రహించారు కనుక ఈ కృపలో మనము నిలిచిన వారిగా ఉండాలి. దేవునికి ఎవరు పాత్రులు? మీరందరూ చెప్పండి. తన్ను తాను పవిత్ర పరుచుకున్న వారు ఆయనకు పాత్రులట. అక్కడ రాయబడింది, నా మాట కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి? ప్రతి సత్కార్యమును సిద్ధపరచబడి ఏమండి ఘనత నిమిత్తమైన పాత్రయే ఉండును. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి తన్ను తాను పవిత్రపరుచుకున్నటువంటి వారు దేవునికి పాత్రులు ప్రియులరా. రెండవ మాటగా మీకు జ్ఞాపకం చేయటానికి ఇష్టపడుతున్నాను. ఎవరు దేవునికి పాత్రులు అనంటే చక్కని విషయం మీకు గుర్తు చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. అపోస్తుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయము 41వ వచనం. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను
మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండరు. కొట్టు కొట్టు గట్టి కొట్టు. దేవుని నామము కొరకు అవమానము పొందుటకు ఎంచబడిన వారట. హలో, పైన ఉన్నటువంటి వారు నా వైపు చూడండి. ఎవరు దేవునికి పాత్రులట? దేవుని నామము కొరకు అవమానమును పొందుటకు ఎంచబడిన వారట. ఇక్కడ మనం ఆగిపోతున్నాం అందరం. మన విశ్వాసానికి తెర ఎక్కడ పడుతుందండి? మన భక్తికి ఫుల్ స్టాప్ ఎక్కడ అవుతుంది? మన నమ్మకం ఎక్కడ ఆగిపోతుంది చెప్పండి? ఇక్కడే ఆగిపోతుంది. అవమానించబడటానికి ఎంతమంది ఇష్టంగా ఉన్నారు చెప్పండి? అంటే అవమానం అంటే ఎలా ఉంటుంది అంటారా? అందరు ఉంటారు, ఒకళ్ళు తిడతాం. అందరు ఉంటారు, ఒకళ్ళు తక్కువ చేయబడతారు. ఒకళ్ళని పొగుడుతారు, ఒకళ్ళు తిడతారు. తిట్టినోడు అంటున్నారా? దేవా స్తోత్రం అంటున్నారా? నలుగురు ఉన్నారనుకోండి, 3 పేర్లు చదివి ఒక పేరు చదవలేదు అనుకో, చెప్పు, నీ కంటికి దిశాయించలేదా? మనం వాళ్ళకి ఎప్పుడు కనపడం. వాళ్ళు ఎప్పుడు చెప్పిన వాళ్ళ గురించే చెబుతారు, పొగిడిన వాళ్ళే పొగుడుతారు. మనల్ని ఎందుకు గుర్తుపడతారు అంటారు. ఇంట్లో ఏదైనా నలుగురు ఉన్నప్పుడు మాయ్ నీకు అసలు తెలియలేదంటే పక్కన లోకంలో మా అమ్మ ఎప్పుడు ఒక సామెత చెప్పేది. ఎవరు కొట్టినందుకు బాధ అంట, భర్త కొట్టినందుకు బాధపడరంట, తోడు కోడలు తొంగి చూసినందుకు బాధపడతారు. అందుకే నిజానికి నీడకు తేడా ఉంటుంది. నిజం తెలియాలి అని అంటే ఆ నిజం అనేటువంటి దాన్ని నువ్వు నిక్కదేల్చాలంటే నువ్వు వాక్యం తెలిసి ఉండాలి, బైబిల్ అర్థమై ఉండాలి, దేవుని శక్తి కూడా గ్రహించే కృప ఉండాలి. అందుకే రండి 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 అని ఆ రోజు మొదలుకొని ఏమండి సర్వజనులారా చప్పట్లు ఇప్పుడు కొట్టమంటలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యం శ్రద్ధగా వినాలనేది. ఐతుకు అనేవాడు కిటికీ దగ్గర కూర్చొని అన్నాడట. ఎందుకు? పోయే వాళ్ళని అటు చూడొచ్చు, వచ్చే వాళ్ళని ఇటు చూడొచ్చు, ఇక్కడ ఎట్టుందో చూడొచ్చు, బయట ఎట్టుందో చూడొచ్చు. ఏమైంది? 2 పడవల మీద కాలు పెడితేమ్మా అది. ఎందుకంటే యేసయ్య పడవలోనికి వచ్చాం. సండే స్కూల్ పాట ఉంది కదా, నా నావలో క్రీస్తు ఉన్నాడు, నా నావలో యేసు ఉన్నాడు, నాకు భయం లేదు. కొట్టు చాపట్లే గట్టిగా. యేసయ్య ఉన్న నావలో తుఫానులు లేవు, యేసయ్య ఉన్న పడవలో ఏంటి అలసట లేదు, యేసయ్య ఉన్నటువంటి పడవలో భయం లేదు, భీతి లేదు, సంతోషంగా ఉన్నారు, నెమ్మదిగా ఉన్నారు. ఈరోజు ఎందుకు నెమ్మది లేకుండా అయింది? ఎందుకు ప్రశాంతత లేకుండా అయింది? ఎందుకు గుబులు గుబులుగా ఉంటుంది? ఎందుకు దిగులు దిగులుగా ఉంటుంది? ఎందుకు తటతటా గుండె కొట్టుకుంటుంది? అంటే దేవుని సన్నిధిలో క్షేమకాలమున నేను నీతో మాటలాడగా నువ్వు వెనకపోతివి అంటాడు. చూడండి, మనం ఏడిస్తే మన తండ్రి ఏడుస్తాడండి. అనుభవాలు ఎన్నో ఉన్నాయండి. మేము ఏడుస్తూ ఉంటే ఒక మూలుగు వినపడతా ఉంటుంది. చాలామంది ఇక్కడ పనుకుంటే ఇక్కడ ఎవరో ఏడుస్తున్నట్టు ఉంటుంది, ఎవరు ఉండరు చూస్తే. కారణం, మనం విశ్రాంతి తీసుకుంటే మన దేవుని ఆత్మ ఇక్కడ ఏం చేస్తూ ఉంటుంది? మన కొరకు మూలుగుతూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక.